వెల్కమ్ టు అభ్యాస్ స్పోకెన్ హిందీ క్లాసెస్. మనము ప్రతిరోజు కొన్ని వర్డ్స్ మీనింగ్స్, దానికి మేక్ సెంటెన్స్, కొన్ని ఆపోజిట్స్ ఇలా డిఫరెంట్గా నేర్చుకుంటున్నాము. సో వాటిని మీరు సెంటెన్స్ రూపంలో వాడడానికి ప్రయత్నించండి. ఈజీగా వస్తుంది. ఏదైనా ప్రయత్నిస్తేనే వస్తుంది. సో ట్రై చేయండి, కంపల్సరీ వస్తుంది. ఈరోజు కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. మై ఆజ్ మౌసం అచ్చా హై. ఈరోజు వాతావరణం బాగుంది. ఆజ్ కా మౌసం అచ్చా హై అంటే ఈరోజు వాతావరణం బాగుంది అని. ఓకే, అతను మంచి పనులు చేస్తాడు అంటే దాన్ని హిందీలో ఎలా అంటారు? వహ అచ్చా కామ్ కర్తా హై లేదా ఓ అచ్చే కామ్ కర్తా హై అని అనొచ్చు. దానికి అంటే అలా అంటే ఏంటి? ఓ అచ్చా కామ్ కర్తా హై అంటే అతను మంచి పనులు చేస్తాడు. ఓకే, ఆమె కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి అంటే హిందీలో ఎలా అనాలి? ఉస్కే ఆంఖో మే ఆంసూ హై या उनके आँखों में आंसू है. ఓకే, అనిల్ ఏమీ అనలేదు. అనిల్ కుచ్ భీ నహీ కహా యా నహీ బోలా. ఏదన్నా వాడచ్చు, కహా అన్న వాడచ్చు, బోలా అని కూడా వాడచ్చు. అనిల్కి బదులుగా ఇక్కడ మీరు అతను ఏమనలేదు, ఆమె ఏమనలేదు అని అంటాం కదా. ఓ కుచ్ భీ నహీ బోలి, ఓ కుచ్ భీ నహీ బోలా ఇలా అని మనం వాడచ్చు. ఓకే, అనిల్ కుచ్ భీ నహీ కహా బోలా అంటే ఏంటి? అనిల్ ఏమీ అనలేదు అని. బచ్చే పతంగ్ ఉడా రహే హే. పిల్లలు గాలిపటం ఎగరేస్తున్నారు. బచ్చే ఖేల్ రహే హే అంటే పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ గాలిపటం తీసేసి ఆడుకుంటుంటే బచ్చే ఖేల్ రహే హే. ఓకే, వహ కౌన్ కౌన్ హే. అక్కడ ఎవరెవరు ఉన్నారు. అక్కడ ఎవరు ఉన్నారు అని అంటాం వహ కౌన్ హే. అక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే వహ కౌన్ కౌన్ హే అని అనాలి. అక్కడ ఎవరున్నారు అని ఒక్కరిని అడిగితే వహ కౌన్ హై అనాలి. అక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే వహ కౌన్ కౌన్ హై అని ఇలా అనాలి. సో ఈ సెంటెన్స్ని ఇంకా మీకు కావాల్సిన విధంగా కొంచెం చేంజెస్ చేస్తూ ఇక్కడ చూడండి, ఆజ్ మౌసం అచ్చా హే అన్నాను కదా, అచ్చా నహీ హే అంటే బాగాలేదు. అలా కొంచెం మోడిఫై చేసి కొత్త వర్డ్స్, కొత్త సెంటెన్స్ని మేక్ చేయండి. మీరు ఈజీగా నేర్చుకుంటారు.